హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే వీడియో ఏంటంటే ఈరోజు బగారా రైస్ అండ్ పితికి బ్యాళ్ళ కర్రీ అయితే చేస్తున్నాము. పితికి బ్యాళ్ళు అంటే ఏంటి అనుకుంటున్నారా? పితికి బ్యాళ్ళు అంటే అనపకాయల కర్రీ అనమాట. అందులో కాంబినేషన్ వచ్చేసి వంకాయ ఉర్లగడ్డ అయితే వేసి మిక్స్ కర్రీ అయితే చేస్తున్నామండి. ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వీడియో అందరూ చూసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. సో వీడియోలోకి కంటిన్యూ అవ్వకపోదాం, చూస్తూ ఉండండి. అల్లము ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి అయితే మిక్సీ కాడి పెట్టేసుకున్నాను. అండ్ పుదీనా కడిగి పక్కన అయితే పెట్టేస్తున్నానండి. అండ్ కొబ్బరి, ఆనియన్, టమోటా అండ్ ఇప్పుడు ఆనియన్ కూడా మిర్చి కూడా రెడీ చేస్తుంది అక్క. ఇది ఎందుకంటే మసాలా రైస్లోకి, అండ్ ఇది కర్రీలోకి, ఇది మసాలా రైస్లోకి, ఇది రెండిట్లోకి అండి. ఓకేనా? ఎంత చెత్త వెళ్ళింది చూడండి, టేబుల్ అంతా గలిగి చెప్పింది. సో వంట చేస్తే ఇలానే ఉంటుంది కదా. సో ఇవన్నీ మిక్సీకి వేసిన తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. రైస్లోకి మరాఠీ మొగ్గ అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ పూలన్నీ వేసాము. దీని పేర్లు అయితే నాకు తెలియదు. లవంగా, చెక్క అన్నీ వేసామండి. అండ్ పుదీనా గ్రేవీ ఇది మిక్సీకి వేసాము. ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ ఎట్లా ఏమనేది చూపిస్తే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇది రైసు 4 గ్లాసెస్ అయితే నానబెట్టేసాము. అండ్ ఇవి పితికి బ్యాళ్ళు అండి, తోలంతా తీసేసుకొని నానబెట్టేసుకున్నాను ఇవన్నీ. ఓకేనా? కర్రీ అనేది నిదానంగా చూపిస్తా. ఇప్పుడు రైస్ ఎలా చేస్తామనేది చూపిస్తానండి. పెద్ద డబరా అయితే పెట్టేసాము స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేస్తుంది. ఇప్పుడు 4 గ్లాసులు ఆయిల్ అయితే వేసాను. గ్లాసులు కాదు, స్పూన్స్ అండి. ఇప్పుడు మసాలా దినుసులు అన్నీ వేస్తుంది. ఆనియన్స్ వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తాను. మిక్సీ ఆనియన్స్ అయితే వేసి అంతా కలుపుతున్నాము. ఆల్రెడీ నేను చాలా వీడియోల్లో అయితే చేశాను ఈ ప్రాసెస్. సో మరోసారి కూడా తీద్దామని నేనైతే తీస్తున్నానండి. నేను మసాలా రైస్ అనేది ఇలానే చేసుకుంటాను. ఆనియన్స్ బాగా మగ్గాయి. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాము. కొద్దిగా వేసుకోండి, 1 స్పూన్. రైస్కి సరిపడా అంటే మసాలా సరిపడాలా వేసుకోవాలి. ఇప్పుడైతే పుదీనా అయితే వేస్తున్నామండి, పుదీనా పేస్ట్. ఇది బాగా ఇందులో వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనము కలుపుకోవాలి. ఇప్పుడైతే స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఇంకా ఈ వేగకనే
ఆ ఫ్లేవర్స్ అనేది సూపర్ వస్తుంది, బిర్యానీ స్మెల్ లాగా సూపర్ సూపర్ ఉంది. ఇందులో వాటర్ కంటెంట్ తగ్గిపోయేంత వరకు, ఆయిల్ తేలేంత వరకు మనము దీన్ని వేపుకోవాలి. ఇప్పుడు వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయింది. సో మనం ఎసరైతే వేసుకోవాలి. ఆల్రెడీ క్వాంటిటీ ఎంత అనేది చూసుకొని వాటర్ అయితే ఫుల్ చేసుకున్నానండి. ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నాను. 4 గ్లాసుల వాటర్కి 4 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసులు వాటర్ అయితే తీసుకొని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందే సరిపడంత వేసుకోండి. సాల్ట్ కల్లుప్పు వేసుకోండి, లేదా సాల్ట్ అయినా వేసుకోండి, ఏదైనా పర్లేదు. సో ఇప్పుడైతే మనము ఈ వెసురు మరిగేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఎసురుని. 3 వంకాయలు అయితే నేను తీసుకున్నానండి. ఇవైతే కట్ చేసుకుంటున్నాను. 3 వంకాయలు, 3 ఆలు అనేది తీసుకున్నానండి. సో ఇవనేది నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకొని వాటర్లోకి అనేది వేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే వాటర్లోకి అయితే వేస్తున్నాం. ఇది పోయిందండి, చూసుకోవాలా, కట్ చేసుకోవాలా. ఇదంతా పోయింది, ఎందుకో తీసేస్తున్నా. ఇప్పుడు ఆలు అనేది నేను పీల్ తీసేస్తున్నా. ఇవి కూడా బాగా పీల్ తీసేసి చిన్నగా తరుక్కోవాలి.
యా కర్రీ చేస్తున్నా. ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. చిక్కుతాయి చిక్కు పొద్దున్నే కూడా సరిపోతుందమ్మా. పొద్దున్నే ఇప్పుడు పోయి అడిగి పెట్టుకుంటా. బియ్యం అయితే వేసేసాను. ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో తీయలేనని ఇదే అయితే వేసేసాను బియ్యము. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం. ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్స్ కూడా తిరుపతికి అనేది కట్ చేసుకుంటానండి. ఈ ఒకటి పెరుగు పచ్చళ్ళకి మరి తరుగుతా. ఇప్పుడు టైం అవుతుంది అందుకని కర్రీ అయితే చేస్తానండి. ఇది అయితే చూసి ఏమనుకోకండి. ఈ సరౌండర్ని వంట చేసి ఇలానే ఉంటుంది కదా, సో మీరైతే ఏమనుకోకండి. మళ్ళీ క్లీన్ చేసుకుంటా. ఇప్పుడైతే ఇది పెట్టేసుకున్నా. దీంట్లోకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది వేస్తాను. ఆయిల్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు ఇది స్టాండ్ అయితే బాగాలేదండి, అందుకనే వీడియో సరిగ్గా తీయలేకపోతున్నాను. 4 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. 3 స్పూన్లు అయితే వేసినాను, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అవుతుంది ఇందులో. మసాలా రైస్ కదా అందుకని. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేస్తున్నాను. ఆనియను, కరివేపాకు, కొద్దిగా రెడ్గా వచ్చేంత వరకు మనము వేపుకోవాలి. ఇప్పుడైతే వేగిపోయాయి రెడ్గా.
ఇప్పుడైతే మసాలా అయితే వేస్తున్నాం. మసాలా, అల్లము అండ్ మసాలా అయితే కూడా వేస్తున్నాం. ఈ మసాలా అంతా బాగా ఉడికేలా చూసుకోవాలి. పచ్చిది దనమంతా స్మెల్ పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. నాన్ స్టిక్లో బిర్యానీ అయిపోతుందండి కర్రీ. ఇప్పుడు చూసారా చాలా ఉడికిపోయింది అన్నట్లుగా ఉంది కదా. ఏగిందండి మసాలా అయితే. ఆయిల్ అయితే పైకి తేలింది చూడండి, బాగా అయితే వేగిపోయింది. రైస్ అయితే ఇప్పుడు ఉడికిందేమో చూద్దాం. అండ్ ఇంకా ఇమ్మగిలాలి అనుకుంటున్నాం. మీకు కనిపిస్తుందా చూడండి, పొడి పొడిగా అయిపోయింది కదా. ఇలా క్వాంటిటీతో వాటర్ అనేది వేసుకుంటే బాగా సరిపోతుందండి. రైస్ బాగా ఉడికిపోతుంది అండ్ పొడి పొడిగా కూడా ఉంటుంది. కాస్త ఇమ్మగిలాలి. మూత అయితే పెట్టేసుకున్నాను. ఈ మసాలా అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నామండి. అనపకాయ విత్తనాలు కూడా వేస్తున్నాము. అనపకాయ విత్తనాలు. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. విలేజ్లో చేస్తారు ఎక్కువగా. ఈ సంక్రాంతి సీజన్లో అయితే ఇవి ఎక్కువ పచ్చిగానే చిక్కుతాయి. అండ్ చలికాలం బాగా ఎగురిస్తాయి కాబట్టి చెట్లు బాగా దొరుకుతాయండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి మనం. ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాం. చిటికెడు పసుపు. ధనియా పౌడరు 2 స్పూన్స్. కారం 3 టీ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం కర్రీలోకి. మొత్తం వెజిటేబుల్స్లోకి కారం, ఉప్పు, పసుపు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే రైస్ అయిపోయింది, మిగిలింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నామని. ఇంకా కర్రీ ఇందులోకి ఆయిల్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తుంది. కొద్దిగా ఉప్పు కూడా వేస్తుందండి. తగినంత అయితే సాల్ట్ వేసి కలుపుకోవాలి బాగా. మూత పెట్టేసుకుందాం ఇప్పుడన్నీ. ఇప్పుడైతే అవంతా మగ్గిపోయేంత వరకు ఉడకబెట్టేసుకుందాం. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది అనుకుంటున్నాం. ఇంకా మగ్గాలి. ఇందులో ఇవి అనపకాయ వేసాం కదా, కొద్దిగా అంటూ ఉడకాలి.
మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం కొద్దిసేపు. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు ముక్కలు భాగం అయితే ఉడికినాయి. ఇందాక చూసాం కదా, అందుకని ముక్కలు భాగం అయితే ఉడికింటాయని నేను అనుకున్నాను. అదే విధంగానే ఉడికిపోయాయి. సో ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. మనకు సరిపడా గ్రేవీ కోసం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మరో గ్లాస్ కూడా యాడ్ చేస్తున్నా గ్రేవీ కోసము, ఎందుకంటే ఇంకా ఉడకాలి కాబట్టి మళ్ళీ చిక్కదనం అయిపోతుంది చల్లగా అయిపోయినాక. సో ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ కంటెంట్ ఉంది కదా, ఈ వాటర్ కంటెంట్ తగ్గిపోయేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఇంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే చేసేసుకున్నామండి కర్రీ. మీకు వీలైతే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మేమైతే గరం మసాలా. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నా వీడియోస్ని చూసి లైక్ కామెంట్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మోటివేషన్ అయితే కలుగుతుంది. సో ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.